మీరు చీకట్లో ఒంటరిగా నిద్రించే సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఒంటరిగా పూర్తిగా చీకట్లో నిద్రించడం కొందరికి ప్రశాంతంగా అనిపించినా మరికొందరికి భయానక అనుభవంగా ఉంటుంది. చీకట్లో ఒంటరిగా నిద్రించడం గురించి పరిశోధకులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మీరు చీకట్లో ఒంటరిగా నిద్రించే సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. భయానక కలలు. ఒంటరిగా పూర్తిగా చీకట్లో నిద్రించే వారిలో భయానక కళలు వచ్చే అవకాశం 30-40% ఎక్కువగా ఉంటుంది. ఇది మనసు ఉన్నప్పుడు ఒంటరిగా లేదా భయం ఎక్కువగా ఉల్లాసితమవడం వల్ల జరుగుతుంది. ఒంటరితనం వల్ల భయం. చీకట్లో ఒంటరిగా నిద్రించడం వల్ల మనసులో భయాలు ఎక్కువగా జన్మిస్తాయి. దీనికి కారణం మన ప్రాచీన చరిత్ర. ఆ కాలంలో చీకటి అంటే మృగాల ముప్పు ఉండేది. ఇది జన్యు క్రమంలో మన మెదడులో ఎఫెక్ట్ చూపిస్తుంది. మెలకువలు ఎక్కువ. ఒంటరిగా నిద్రించే వారికి సౌండ్ స్లీప్ అంటే రాదు. చిన్న శబ్దం వచ్చిన వెంటనే అవగాహనలోకి వస్తారు. దీనివల్ల శరీరానికి సరైన విశ్రాంతి లభించదు. భయం పట్ల స్పందన. చీకట్లో ఒంటరిగా ఉండడం వల్ల అధికార క్రింది నుండి అమిగ్డాలా నిద్రలో కూడా ఎక్కువ పనిచేస్తుంది. ఇది భయం పట్ల మన స్పందనను నియంత్రించే భాగం. ఆరోగ్య సమస్యలు. ఒంటరిగా ఉండడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రాత్రి నిద్ర లేకపోవడం, హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ ఒంటరిగా ఉండడం భయానకంగా అనిపిస్తే పక్కన నమ్మదగిన వ్యక్తి లేదా పెంపుడు జంతువు ఉండడం కొంత పద్ధతి కలిగిస్తుంది.